మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, బో, జా, జీ అనే ఈ 3 అక్షరాలు ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్ళు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, జూ, జే, జో, ఖ ఈ 4 అక్షరాలు వారి యొక్క వ్యవహార నామంలో కానీ జన్మనామంలో కానీ ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు, గా, గి ఈ 2 పాదాలు ప్రథమాక్షరంగా కలిగినటువంటి వాళ్లకు అంతా కూడా ఆ సమూహం అంతా కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. ఇక ఆదాయం 8, వ్యయం 8 కనబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం 7. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహ గోచారాన్ని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రథమార్థంలో శని యొక్క బలం ఏకాదశ స్థానంలో ఉండడం, ఈ రాశి వారికి గురువు 8వ స్థానంలో 11/8/2016 వరకు ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో ఉంటాడు. ఇక శని 26/1/2017 వరకు 11వ స్థానంలో, తదుపరి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు జనవరి నుండి ఉగాది వరకు కూడా 12వ స్థానానికి రావటం. రాహు వత్సరాంతమంతా కూడా 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే గ్రహస్థితుల యొక్క అంతా కూడా ఫలితాలంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే సంవత్సర ఆరంభంలో మాత్రం ప్రతి విషయంలో కూడా తగినటువంటి ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవేళ తలెత్తినట్లయితే తగు వైద్యుడిని సంప్రదించడము, ఔషధ సేవనము, సరైన పరిహారాలు చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా సహవాస దోషాల వల్ల జాగ్రత్తగా ఉండండి. సమాజ వ్యతిరేకమైనటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల కానీ స్నేహాల విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. దరిదానేకమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీ అవసరం లేకున్నా, మీ ప్రమేయం లేకున్నా మీరు ఫలానా వ్యక్తి అనేటువంటి దోషిగా ఎదుటివారు ఏదో తప్పు చేసి అది కాస్త మీకు ఆపాదించి తద్వారా మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టే అవకాశాలు ఈ అష్టమ రాహు వల్ల కూడా ఏర్పడతాయి కనుక తద్వారా ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రభుత్వానికి చెల్లాల్సిన పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ పథకాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన విధంగా పోస్ట్పోన్ చేయకుండా, అనవసరమైన కాలయాపన లేకుండా చెల్లించాల్సిన పనులన్నీ కూడా తగు సమయంలో చెల్లించండి. లేనట్లయితే అదే కాస్త వికటించి ఇబ్బంది కలిగించే విషయంగా మారే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైనటువంటి వనరులను కాస్త సద్వినియోగపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సంవత్సర ఆరంభంలో మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రతిష్ట, మీ విలువ, పేరు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వివాహ సమస్యలు, వివాహపరమైనటువంటి సంబంధం కోసం వెతికే అవివాహితులు ముఖ్యంగా సంబంధం కోసం వెతికేటువంటి వాళ్లకు సంవత్సరం యొక్క చివరి భాగంలో అనుకూలమైనటువంటి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా స్వల్పమైన విభేదాలు వచ్చినా కానీ అవి పరిష్కారమై ఉన్నత దిశగా మీరు ప్రయాణించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతో పాటు అదనపు బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితిలో ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రమోషన్లు రావటం కానీ, మీకు ఉండేటువంటి వేతనం పెరగటం కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించిన పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ధనం మాత్రం అంచనాలకు మించి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కొనుగోలు చేసేటువంటి సమయంలో మాత్రం కాగితాలు పునఃపరిశీలించుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అనూహ్యంగా ధనం చేతికి అందవచ్చు. అంతేకాకుండా గతంలో రుణంగా ఇచ్చిన ధనం కాస్త మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువులు మిత్రులుగా మారవచ్చు. ఇదంతా కూడా సంవత్సరం ప్రథమ భాగంలో చెప్పే విషయం. మీ స్నేహాన్ని, మీ ఆశ్రమాన్ని కోరేటువంటి అవసరం కొంతమందికి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసే సమయంలో విలువైనటువంటి వస్తువులు మాత్రం కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. గత అనుభవాల దృష్ట్యా భవిష్యత్తుకు ఒక పాఠంలా కొన్ని విషయాలు మీరు గమనిస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా చేస్తారు, అందులో సఫలమవుతారు. అందరినీ ద్రాక్షకు ఆరాటపడడం వృధా అనేటువంటి విషయాన్ని మీరు సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
మేధస్సు గ్రహణశక్తికి కూడా వృద్ధి చెందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి, చక్కగా కృషి చేయండి, అనవసర కాలయాపన దూరం చేసుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో పోటీ పరీక్షలకు మీరు వెళ్ళడం కానీ పోటీ పరీక్షల్లో మీరు సఫలమవడం కనబడుతుంది. అయితే ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానీ వీసా పాస్పోర్ట్ యొక్క విషయాలలో మీరు అనవసరమైనటువంటి ఏదో విధంగా వెళ్ళాలి, ఏమి చేసైనా కానీ వెళ్ళాలనే తపన వాడి మీరు సమర్పించేటువంటి కాగితాలు కానీ లేదా మిగతా డాక్యుమెంట్ విషయాల్లో పారదర్శకంగా ఉండండి. అనవసరమైన తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. స్త్రీలతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారాలు కానీ నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నటువంటి అవకాశాలని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుని అడుగు ముందుకు వేయండి. సంవత్సర చివరి భాగంలో మాత్రం కాస్త వ్యవస్థానంలో వచ్చేటువంటి శని వల్ల కాస్త ఇబ్బందులు, జాఢ్యము, దుర్జన సహవాసము, సాంగత్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ వివాదాలు ఏర్పడకుండా అనవసరం నిందలు అపోహలు ఏర్పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. సంవత్సర ఆరంభంలో మాత్రం అభీప్సితార్థ సిద్ధి, సంతాన ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా విదేశ ప్రయత్నాలు మాత్రం రెండవ ప్రయత్నంలో సఫలం కావచ్చు. ఉద్యోగస్తులకు కూడా కాస్త ఎక్కువగా కృషి చేయండి. చక్కని మీలో ఉండే రహస్యాలు అనవసరంగా తెలపడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. సంవత్సర అంతంలో ఏలినాటి శని యొక్క ఆరంభం చేత ఒకంత భయము, వృధా భ్రమణము, వృధా ఖర్చులు ఇవి కనపడుతున్నాయి. సంవత్సరం చివరి భాగంలో మర్యాద హాని, తర్వాత అజీర్తి, ఉదర సంబంధం ఇబ్బందులు కొంత ఏర్పడడం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నా కానీ సంవత్సరం చివరిలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనో సులభమైనటువంటి మార్గాలు అన్వేషించడం మానుకొని రాజమార్గంలో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. స్త్రీ మూలక భయము, ప్రయాణమందు విఘ్నాలు సంవత్సరం చివరిలో కనబడుతున్నాయి. అంతేకాకుండా శారీరక శ్రమ, వ్యవహారపరమైనటువంటి చిక్కులు సంవత్సర చివరి భాగంలో కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆశలు వదుకున్నటువంటి కొన్ని పనులు కూడా అనూహ్యంగా సఫలమవడం కొంత సంభ్రమాశ్చర్య గురి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. అంతేకాకుండా ఏం చేసినా కానీ ఒక స్థిరమైనటువంటి ఎక్కువ శ్రమ లేకుండా ఒక స్థిరమైనటువంటి ఆదాయ వనరులను రిస్క్ లేనటువంటి ఆదాయం కోసమే మీరు ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహాలు నిర్మించడమో లేదా ఉన్నటువంటి భూములను కానీ లీజ్కి ఇవ్వడం, తద్వారా సులభంగా ఆదాయం రావడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా సంవత్సర ప్రథమ భాగంలో కొంత అటు ఇటుగా అనుకూలంగా ఉన్నా కానీ చివరి భాగంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నా కానీ ఏలినాటి శని భావంగా కనపడుతోంది కనుక మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. శనేశ్వర బృహస్పతి రాహు స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా లక్ష్మీ నృసింహస్వామి యొక్క దగ్గరలో ఉన్న క్షేత్రాన్ని సందర్శించండి. నృసింహ కరావలంబ స్తోత్రం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.